అందరికీ నమస్కారం. నేను మీ రేవలి రాజు. ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఏందో చూద్దాం. బతుకులు బుగ్గి టిప్పర్ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు, 14 మంది సజీవన దహనం. తగలబడుతున్న బస్సు ప్రమాదం స్థలంలో తగలబడుతున్న బస్సు అండ్ టిప్పర్ 14 మంది చచ్చిపోయారంటే చిన్న విషయం కాదు. తెలుగు రాష్ట్రాలల్లో నిన్న మన కర్నూలులో జరిగింది. ఎంతో మంది చచ్చిపోయారు. ప్రతి ఒక్కరు తెలుసు. ఒక 6 నెలలు 7 నెలలు అయితే అంతకు మించి ఏం కాలేదు. ప్రతి ఒక్కరు తెలుసు. కానీ అది మరో ముందుకే ఇంకోటి జరిగింది. తెలంగాణలో షేవేలిలో కూడా జరిగింది. అది ప్రతి ఒక్కరు తెలుసు. టిప్పరు బస్సు 2 గుద్దుకునే ఎంతో మంది బస్సులో చనిపోయారు. నిన్న 14 మంది సజీవ దహనం టిప్పర్ను గుద్దింది. 14 మంది సజీవన దహనం అంటే చిన్న విషయం కాదు. అది 28 మంది బయటపడ్డారు. 14 మంది సజీవ దహనం అంటే చనిపోయిన వారు కూడా మంటల్లో కాలిపోయి ఎవరిని ఎట్లా ఉన్నారని గుర్తుపట్టలేని పరిస్థితి. కాబట్టి తెలుగు రాష్ట్రాలు కూడా అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చనిపోయిన కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నా వీడియో ద్వారా విజ్ఞప్తి చేసి కోరుతున్నా. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆర్టీఏ అధికారులు ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ కానీ పూర్తిగా ట్రావెల్స్ బస్సు స్లీపర్ బస్సు ఏవైతే ఉన్నామో వాటిని తనిఖీలు చేయాలని చెప్పేసి నా వీడియో ద్వారా కోరుతున్నా. అదేవిధంగా 14 మంది సజీవుల దహనం అంటే చిన్న విషయం కాదు. వారి ఆత్మ కూడా శాంతించాలని చెప్పి ఆ దేవుని కోరుతున్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ చనిపోయిన కుటుంబాలకు కూడా అండగా ఉండాలని చెప్పేసి నా వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తూ కోరుతున్నా. థ్యాంక్ యూ.